వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. అందరూ ప్రేక్షకులు బాగున్నారా? అందరూ ప్రేక్షకులు బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము, ఒక కస్టమరు ఇంట్లో పూజ గదిలో స్లైడింగ్ పార్టిషను చేయమని పని వచ్చింది. ఆ స్లైడింగ్ పార్టిషను ఈ పూజ గదిలో ఏ విధంగా చేస్తున్నాను అనే విషయాన్ని మీకు చూపించదలుచుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కూడా అల్యూమినియం పార్టిషను వర్కు చేపించుకొని ఉంటే ఎక్కడ చేయించారు, ఎలా చేయించారు, అలాగే స్లైడింగ్ పార్టిషను మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే మీరు ఎక్కడ చూసారు, ఎలా చూసారు అనే విషయం నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఇక విషయంలోకి వెళ్తే, ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ పార్టిషన్ పైప్స్ అల్యూమినియం పెయింట్ కోటెడ్ పార్టిషన్ పైప్స్ మెజర్మెంట్ ప్రకారము కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఈ పార్టిషన్ పైప్స్కు గ్యాప్ రాకుండా, ఈ విధంగా గ్యాప్ రాకుండా చూసుకోవాలి. అలాగే స్మూత్ ఫినిషింగ్ కూడా చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఈ పార్టిషన్ పైప్స్ అన్నీ కూడా మెజర్మెంట్ ప్రకారము ఫిట్టింగ్ చేసి, ఇప్పుడు చూస్తున్న ఈ పూజ గదిలో పూజ రూమ్కు ఒకవైపు డోరు, మరొక వైపు ప్లాస్టిక్ షీటు, డబుల్ పీవీసీ ప్లాస్టిక్ షీటు వస్తుంది. ఫిట్టింగ్ చేయడం పూర్తయింది. పార్టిషన్ ఫ్రేము ఫిట్టింగ్ చేస్తున్నాను. గోడకు హోల్స్ వేసి ఫిట్టింగ్ చేస్తున్నాను. ఈ కనిపిస్తున్న క్లిప్స్ పార్టిషన్ పైప్స్కు ఫిట్టింగ్ చేయడానికి పార్టిషన్ క్లిప్స్. ఈ క్లిప్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ పార్టిషన్ పైప్స్కు సెట్ చేసి, క్లిప్స్ సెట్ చేసిన తర్వాత డబుల్ పీవీసీ షీటు మనము మెజర్మెంట్ ప్రకారం తీసుకొని ఈ కనిపిస్తున్న ఈ 2 బాక్సులలో సెట్ చేయాలి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ పూజ గదికి పార్టిషన్ ఫ్రేమ్ ఫిట్టింగ్ చేయడం పూర్తయింది. ఈ ఫ్రేమ్ ఫిట్ చేయడము పూర్తయిన తర్వాత ఈ పార్టిషన్ క్లిప్స్ సెట్ చేయాలి. సెట్టింగ్ చేసిన తర్వాత ఈ పార్టిషన్ గ్యాప్స్, ఈ బోర్డ్స్ను ఫిల్ చేయాలి. ఈ కనిపిస్తున్న ఈ షీటు డబుల్ పీవీసీ షీటు 1 సైడు ఫిట్ చేయడం పూర్తయింది. ఈ కనిపిస్తున్న ఇంకొక సైడు, రైట్ సైడు డోరు, కుడి చేతి వైపు డోర్ వస్తుంది. ఈ క్లిప్స్ కట్ చేసి ఫిట్ చేస్తున్నాను. ఈ ఫిట్టింగు పూర్తయిన తర్వాత డోర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీరు చూస్తే నేను స్లైడింగ్ పార్టిషన్ ఏ విధంగా చేస్తున్నానన్న విషయము మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ బ్లూ కలరు కవర్లో ఉన్నది గేట్ ట్రాకర్ అని అంటారు. స్లైడింగ్ పార్టిషను పైన మూవ్ అవ్వడానికి, కదలడానికి ఈ గేర్ వీల్స్ అంటారు వీటిని. ఇప్పుడు నేను డోర్ సెట్ను తయారు చేస్తున్నాను. డోర్ సెట్ తయారు చేసిన తర్వాత స్లైడింగ్ వీల్స్, గేర్ ట్రాకర్ అనేది ఫిట్ చేసి పార్టిషన్ ఫ్రేమ్కు ఫిట్ చేయడం జరుగుతుంది. డోర్ సెట్ తయారు చేసేటప్పుడు డోర్ కావాల్సిన మెజర్మెంటు, ఎంత మెజర్మెంట్లో డోర్ కావాలన్న మెజర్మెంట్ను ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారము డోర్ సెట్ తయారు చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న షీటు ప్లాస్టిక్ డబుల్ పీవీసీ షీటు. ఇది మనకు వానకు, వర్షానికి, అలాగే నీటికి, ఎండకు ఏమీ ఇబ్బంది కాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు డోర్ సెట్ తయారు చేస్తున్నాను. కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని డోర్ సెట్ తయారు చేస్తున్నాను. ఎలాంటి గ్యాప్ కూడా రాకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. డోర్ సెట్ తయారు చేసిన తర్వాత పైన మనకు గేర్ వీల్స్ ఫిట్ చేయడానికి ఈ క్లిప్స్ ఫిట్ చేస్తున్నాను. డోర్కు పైన గేర్ వీల్స్ ఫిట్ చేయాలి. ఈ గేర్ వీల్స్ ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెజర్మెంట్తో పాటు కరెక్ట్గా హోల్స్ కూడా కరెక్ట్గా ఫిట్ చేయాలి. బోల్ట్ అనేది కరెక్ట్ సైజులో హోల్ చేసి ఫిట్ చేయాలి. లేకపోతే బోల్ట్ అనేది లూజ్గా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ పట్టీ ఫిట్ చేస్తున్నాను. పట్టీ ఫిట్ చేసిన తర్వాత గేర్ వీల్ అనేది ఫిట్ చేయడము జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు, మీరు ఎప్పుడైనా కూడా స్లైడింగ్ పార్టిషన్ పని చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలను. అలాగే మీరు ఇంట్లో స్లైడింగ్ పార్టిషన్ చేయించుకున్నారా, లేదా ఆఫీస్లో స్లైడింగ్ పార్టిషన్ చేయించుకున్నారన్న విషయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు బోల్ట్ ఫిట్ చేయడానికి హోలు చేస్తున్నాను. ఈ హోల్ కూడా కరెక్ట్గా బోల్ట్ సైజులో
మనము హోల్ చేసుకోవాలి. బోల్ట్ అనేది ఫిట్ చేశాను. బోల్ట్ జాగ్రత్తగా ఫిట్ చేయాలి, టైట్గా ఫిట్ చేయాలి. ఇప్పుడు గేర్ వీల్ కూడా ఫిట్ చేశాను. గేర్ వీల్ ఫ్రీగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. గేర్ వీల్ ఫిట్ చేసిన తర్వాత పైన ఈ ట్రాకర్ అనేది మనము చూసుకోవాలి. ఒకసారి ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత డోర్ సెట్ అనేది పూర్తిగా ఫిట్ చేయాలి. వీల్స్ ఒకసారి ఫ్రీగా మూవ్ అవుతున్న తర్వాత మనము డోర్ సెట్ తయారు చేసుకొని ఆ డోర్ సెట్ను తీసుకొని పార్టిషన్ ఫ్రేమ్లో ఫిట్ చేసి ఒకసారి చూసుకోవాలి, ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా పని పూర్తయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది కాకుండా 1-2 సార్లు చూసుకుంటూ ఉండాలి. మీరు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఈ పార్టిషన్ ఫ్రేము డోర్ అనేది ఫిట్ అయింది. డోర్ అనేది ఈ విధంగా ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత ఈ డోర్ను లోపల ఉన్న దేవుడి గదిలో ఉన్న పార్టిషన్ ఫ్రేమ్కు ఫిట్ చేసి చూసుకోవాలి, ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా. ఈ విధంగా పార్టిషన్ ఫ్రేమ్కు ఫిట్ చేశాను. గేర్ ట్రాకర్ కూడా ఫిట్ చేశాను. ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అని చూశాను. ఇప్పుడు చూడండి, వీల్స్ చాలా ఫ్రీగా ఉన్నాయి. డోర్ ఫ్రేమ్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, ఎక్కడ స్ట్రక్ కావట్లేదు. ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఈ డోర్ సెట్ తయారు చేసి పార్టిషన్ ఫ్రేమ్కు ఫిట్ చేసి ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా కూడా చూసుకున్నాను. ఇప్పుడు ఈ డోర్ సెట్లో డబుల్ పీవీసీ షీటు 2 కట్ చేసి ఈ డోర్ సెట్లో ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ డోర్ సెట్లో డబుల్ పీవీసీ షీట్ కట్ చేసి ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ డోర్ను తీసుకొని వచ్చి ఈ పార్టిషన్ ఫ్రేమ్కు ఫిట్ చేశాను. ఇప్పుడు చూపిస్తున్న విధంగా డబుల్ పీవీసీ షీటు కట్ చేసి ఈ డోర్లో ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ డోర్ను తీసుకొని వచ్చి ఈ పార్టిషన్ ఫ్రేమ్కు ఫిట్ చేశాను. ఇప్పుడు ఈ డోర్ వెనకాల ఈ లాకర్స్ కింద ఫిట్ చేయాలి. డోర్ వెనకకు రాకుండా ఉండడానికి ఈ స్టాపర్స్ ఫిట్ చేస్తున్నాను. కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ చేసిన తర్వాత హోల్స్ వేసి ఈ లాకర్స్ ఫిట్ చేయాలి. ఈ స్టాపర్స్ ఫిట్ చేస్తే డోర్ వెనుకకు రాకుండా డోర్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా చేస్తూ ఉండాలి. హడావుడిగా చేస్తే పని చెడిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, కస్టమర్ దగ్గర మాట కూడా పోతుంది. ఈ డోర్కు వెనుకకు రాకుండా ఈ 2 ప్లాస్టిక్ స్టాపర్స్ ఫిట్ చేస్తున్నాను. ఈ స్టాపర్స్ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి డోర్ ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా చూసుకోవాలి, ఏమైనా స్ట్రక్ అవుతుందా లేదా చూసుకోవాలి. తర్వాత ఈ డోరు ఫ్రీగా మూవ్ అయిన తర్వాత ఈ డోర్కు లాక్ సెట్ ఫిట్ చేయాలి. లాక్ అనేది ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని ఫిట్ చేయాలి. ఎందుకనంటే లాక్ అనేది చాలా కాస్ట్గా ఉంటుంది. లాకు ఫిట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే లాకు, ఈ డోర్ సెట్ లాకు. ఈ పార్టిషన్ స్లైడింగ్ డోర్కు వేరే లాక్ ఉంటుంది, మామూలు డోర్కు ఫిట్ చేసే లాక్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు చూపిస్తున్న లాకు ఈ స్లైడింగ్ డోర్ లాకు. ఈ లాకు ఫిట్ చేయడానికి ఇక్కడ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. డోర్ దగ్గర మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ చూడండి, ఇది స్లైడింగ్ డోరు లాకు. ఈ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మెజర్మెంట్కు తగ్గట్టుగా ఈ పార్టిషన్ పైప్కు హోల్ చేయాలి. హోల్ చేసిన తర్వాత ఈ లాకు అందులో పైపులో పెట్టి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ డోర్కు లాక్ పడడానికి హోల్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఈ పార్టిషన్ పైప్కు లాక్ ఫిట్ చేయడానికి హోల్ చేశాను. హోల్ చేసిన తర్వాత కొంచెం రఫ్నెస్ ఉంటుంది, మిషన్తో హోల్ చేశాను కాబట్టి కొద్దిగా రఫ్ ఉంటుంది. ఈ రఫ్నెస్ లేకుండా ఆకురాయితోని స్మూత్ చేయాలి. స్మూత్ ఫినిషింగ్ చేస్తే మనకు చేతులకు తగలకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా లాక్ అనేది ఫిట్ చేయడం జరిగింది. లాక్ ఫిట్ చేయడం జరిగిన తర్వాత ఒకసారి లాక్ వేసి చూసుకోవాలి, లాకు ఫ్రీగా పడుతుందా లేదా, ఏదైనా స్ట్రక్ అవుతుందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి.
ఒకటికి 2 సార్లు చెక్ చేసిన తర్వాత కస్టమర్కు చూపి ఈ విధంగా లాక్ వేయాలని చూపించాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.